అనుకోవచ్చు. కానీ మరి వైసీపీకి 11 సీట్లు వచ్చేంత పరిమాణ పార్టీ అయితే కాదు కదా. అంతకుముందు కూడా వైసీపీకి 100 సీట్లు రావాలి, కానీ 151 సీట్లు వచ్చేది కాదు కదా. ఓన్సారి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో కుమ్మక్కయ్యాడు కాబట్టి అతనికి 150 సీట్లు వచ్చింది. ఈసారి బీజేపీ వాళ్ళు బీజేపీతో టీడీపీ కుమ్మక్కైంది కాబట్టి వాళ్ళకి 163 సీట్లు వచ్చింది. వాళ్ళకి ఎక్కడైతే అనుకూలంగా ఉందో, వాళ్ళకి ఎవరైతే సహకరిస్తారో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి తయారైపోతున్నారు. నిన్న బీజేపీ, మొన్న బీహార్, మొన్న తెలంగాణ, అదే ఆంధ్రప్రదేశ్, మొన్న బీహార్, అంతకుముందు హర్యానా, రేపు ఇంకోటి కావాలంటే మనకి 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఏనాడు 1 సీట్ రాలా, కానీ రేపు వాళ్ళకి 8 సీట్లు వచ్చాయి. ఎలా వచ్చాయి? ఎందుకంటే బీజేపీ మన రాష్ట్రంలో ఎవరు ఎక్కించుకోరు, కానీ వాళ్ళకి 8 సీట్లు సాధ్యమైంది. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు కానీ ఇప్పుడే వచ్చింది. ఏ విధంగా వాళ్ళు దొంగ ఓట్లు తయారు చేసుకున్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఇది మనం పని మాట్లాడుకుంటే కాదు, మీరు ఆలోచిస్తారు, పిల్లలకి చెప్తారు, వాళ్ళ తరానికి ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు ఆలోచిస్తారు. యూత్ ఏంటంటే యూత్ తీసుకోరు, ఇదంతా వేస్ట్ అనుకుంటారు, కానీ యూత్ ఆలోచించాలి. నేపాల్లో ఏం జరిగింది, శ్రీలంకలో ఏం జరిగింది, యువత ముందుకు వచ్చింది. వాళ్ళకి కావాల్సిన వాళ్ళ హక్కులను కాపాడుకొని యువత ఏం చేసిందంటే అక్కడ ఉన్న అధికారులు రాష్ట్రాల్లో వాళ్ళ దేశం నుంచి తరిమి కొట్టారు, అవినీతి ముగించారు. అలాగే మన దేశంలో కూడా ఇలా మన హక్కులను కావాలనుకున్న అధికారులను మనం తరిమి కొట్టాలి.